హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహా సందీప్. ఈరోజు పైనాపిల్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. పైనాపిల్ కర్రీ ఏంటి అనుకోవద్దు, కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 కప్ కట్ చేసుకున్న పైనాపిల్, 1 ఆనియన్, 7 to 8 వెల్లుల్లి రెమ్మలు, 3 to 4 మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 7 ఎండుమిర్చి, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 10 కొబ్బరికాయ ముక్కలు, 1/2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీరా, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ నువ్వుపప్పు, 2 స్పూన్స్ బెల్లం, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్, చిన్న నిమ్మకాయ ఇంత సైజ్ చింతపండుని నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కర్రీకి మసాలా గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ చెప్పిన ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీరా, మెంతులు ఇవి అన్నీ ఆయిల్ వేయకుండా బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత 1 స్పూన్ నువ్వుపప్పును వేసుకొని ఇంకొంచెం సేపు బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలు మునిగేంత వాటర్ వేసుకుని పైనాపిల్ని వాటర్లో ఉడకనివ్వాలి. ఇవి ఉడకడానికైతే కొంచెం టైం పడుతుంది, 5 to 6 minutes అలా టైం పడుతుంది. ఈ పైనాపిల్ని ఒకసారి టేస్ట్ చూసుకున్నా పుల్లగా అనిపించింది, అందుకే 2-3 స్పూన్స్ మాత్రమే చింతపండు నీళ్ళను వేసుకున్నాను. ఇంకా 2 స్పూన్స్ బెల్లం, 1/2 స్పూన్ సాల్ట్, కరివేపాకు వేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి. ఇవి ఉడకడానికైతే టైం పడుతుంది, 5 to 6 minutes అలా పడుతుంది. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని అలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఇక్కడ పైనాపిల్ అయితే ఉడికింది, ఒకసారి ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. టేస్ట్ కూడా చూసుకుంటున్నాను, పుల్లగా ఉండకూడదు టేస్ట్ అయితే. ఇంకా ఉడికిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ ఈ కర్రీకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఒకసారి మీరంతా కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇక్కడైతే ఈ మసాలా పేస్ట్ పైనాపిల్ ప్రతి పీస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ కర్రీకి పైనాపిల్ అంత తీయగాను ఉండకూడదు, అంత పుల్లగాను ఉండకూడదు, మీడియంగా ఉండాలి. 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇందాక మసాలా పేస్ట్ని యాడ్ చేసుకున్నప్పుడే 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా మిగిలిన 1/2 గ్లాస్ వాటర్ ఇప్పుడు వేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాక కాసేపు ఉడకనివ్వాలి, ఒక 5 to 6 minutes అలా ఉడకనివ్వాలి. ఇంకా తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకొక ఫ్యూ మినిట్స్ ఇవ్వాలి. ఈలోపు మనం పోపుని రెడీ చేసుకుందాం. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి, 7 to 8 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ కర్రీని కేరళ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఓణంకైతే స్పెషల్ కర్రీ ఇది వాళ్ళకి. నేను కేరళ స్టైల్ కాకుండా నా స్టైల్లో చేసి మీకు చూపిస్తున్నా. టేస్ట్ అయితే మాత్రం అసలు చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ పోపు అయితే రెడీ అయిపోయింది. ఒకసారి కర్రీని చూసుకుందాం. కర్రీలో సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న పోపునైతే యాడ్ చేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఇంకా పైనాపిల్ కర్రీ అయితే అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చాలా బాగుంది టేస్ట్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ పైనాపిల్ కర్రీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.